పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాలనపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తీవ్రంగా మండిపడ్డారు. గోదావరిఖనిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేషన్లో బీఆర్ఎస్ నైతిక విజయం సాధించిందని పేర్కొన్నారు. అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన 13 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను చందర్ ఘనంగా సన్మానించారు. ఓటేసినారు, ఓటు శాతం చూస్తే అర్థమవుతా ఉన్నది. ఓడిపోయినటువంటి నాయకులు తక్కువ 50-60 ఓట్లతోని కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు 5 ఉన్నారు. ఇది ఈ యొక్క రామగుండం రాజకీయాలలో ఇటువంటి ఎన్నికలు ఎన్నడూ కూడా చూడలే. ఈ ప్రజలను ప్రచారానికి వద్దంటారు, కార్యకర్తలను నాయకులను బెదిరించి ఇళ్లలో నుంచి వెళ్లి ప్రచారానికి వెళ్ళొద్దనంటారు, పోటీ చేసేటువంటి అభ్యర్థులను బెదిరిస్తారు. ఇట్లా అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా గొప్ప తీర్పు ఇచ్చినారు. ఈ యొక్క కార్పొరేషన్లో సరే ఓటమి పాలైనటువంటి కార్పొరేటర్లు ఉండవచ్చు కాక, కానీ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క అధికార పార్టీ మీద చేసినటువంటి పోరాటం కానీ, వారు కష్టపడ్డటువంటి తీరు కానీ, మా నాయకులు కష్టపడ్డటువంటి తీరు కానీ నిజంగా అది అనిర్వచనీయం. వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఈ యొక్క సందర్భంగా ఇది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయం, నైతికంగా రామగుండం నియోజకవర్గ ప్రజల విజయం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ వికృత పాలనకు నిదర్శనమే ఇక్కడ 40వ డివిజన్లో డాక్టర్ రాజేందర్ గారు గెలవడం కానీ, ఇక్కడ 59, 50, 60 మేకల సమ్మన్న యాదవ్ మరియు మేకల శారద గారు గెలవడం కానీ, ఈ విధంగా మహేష్ 51వ డివిజన్లో గెలిచినటువంటి తీరు కానీ దీనికి నిదర్శనమే. ప్రజలను, లక్ష్మీనగర్ వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టిండు, ఎంత నష్టం చేసిండు అనే దానికి వారి అలా ఓటు ద్వారా ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు చూసిండు. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ 3 ఏళ్ల పాలనలో ఇంకా ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు. ఈ యొక్క పాలన మీద ప్రత్యక్షంగా ఇంత గొప్పగా రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడి పోరాటం చేసి ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోటీ చేసినటువంటి అభ్యర్థులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.